భారతీయ జనతా పార్టీకి ఈ దఫా ఎన్నికల ప్రధాన పరీక్ష ఏంటంటే మహారాష్ట్ర ఏమవుతుంది, జార్ఖండ్ ఏమవుతుంది, ఉత్తరప్రదేశ్ ఏమవుతుంది అన్నది. ప్రియాంక గాంధీ వాద్రా మీద బీజేపీ గెలుస్తుందని ఎవడు అనుకోలేదు, లేదా ప్రియాంక గాంధీ వాద్రా ఓడిపోతుందని కూడా ఎవడు అనుకోలేదు. అయితే ఉత్తరప్రదేశ్దే సందేహం, ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడ ఘన విజయం అక్కడ వీళ్ళిద్దరూ సాధించారు కాబట్టి, కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కూటమి ఎక్కువ సీట్లు సాధించారు కాబట్టి ఇప్పుడు అక్కడ 9 సీట్లు గెలుచుకోవడం అన్నట్టు బీజేపీకి జోష్ నింపింది. తద్వారా 9కి 9 అనేటటువంటి ద్వారా అదొక సక్సెస్. రెండవది, ఒక ప్రయోగం మహారాష్ట్రలో చేసింది. పెద్ద తలకాయల నుంచి ఆ పార్టీలను చీల్చింది. అందులో ఒకటి ఉద్ధవ్ థాకరే శివసేన, రెండో పక్కన శరద్ పవార్ ఎన్సీపీ. ఈ రెండింటి చీల్చిన దాన్ని ఆ పెద్దవాళ్ళని అన్యాయం చేశారన్నటువంటి ఫీలింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపెట్టింది. అదే ప్రభావం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అయిపోతుంది కాబట్టి ఇక పని అయిపోయిందని భావించారు. కానీ భారతీయ జనతా పార్టీని అక్కడ ప్రజలు వరుసగా ఆదరిస్తున్నారు. శరద్ పవార్ని వద్దనుకుంటున్నారు, ఉద్ధవ్ థాకరేని వద్దనుకుంటున్నారు. అజిత్ పవార్ అయినా, షిండే అయినా, ఎవరైనా సరే, కాంగ్రెస్ అయినా, వీళ్ళెవరూ వద్దు, బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం కావాలి. అలాగని బీజేపీకి పూర్తిగా పట్టు లేనటువంటి ప్రాంతాల వల్ల దెబ్బతింటూ వచ్చింది. ఈ దఫా ఆ పట్టు లేని ప్రాంతాలు పట్టు సాధించుకోవడానికి చీలిన శివసేన షిండే పనికొచ్చాడు, చీలిన అజిత్ పవార్ ఎన్సీపీ పనికొచ్చింది. ఈ ఇద్దరికి ఇచ్చినటువంటి సీట్లు ఎక్కువ కావడం వల్ల కొంత నష్టపోయింది, కానీ తప్పనిసరి పరిస్థితి. ఈ రెండిటి ఇంపాక్ట్తో కూడా కలిపి ఏకంగా 120 స్థానాల వరకు, గతంలో లేనటువంటి స్థానాలు, గతంలో 104 ఆ రేంజ్లో హయ్యెస్ట్ అనుకున్నటువంటి స్టేజ్ 123 వచ్చినటువంటి సందర్భం ఉంది. ఒక్కటే పోటీ చేసినప్పుడు, ఇండివిజువల్గా పోటీ చేసినటువంటి సందర్భంలో గతంలో వచ్చింది ఒకసారి. ఏది ఎవరికి వాళ్లే పోటీ చేసినప్పుడు, అప్పుడు ఎన్సీపీ ఒంటరిగా, కాంగ్రెస్ ఒంటరిగా, శివసేన ఒంటరిగా, బీజేపీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు మాత్రమే సాధ్యమైంది. అలాంటిది ఇప్పుడు జట్టుగా పోటీ చేసి ఏకంగా 120 స్థానాల దాకా గెలుచుకుంటోంది. క్రమంగా బీజేపీ హవా అన్నటువంటిది చూపించుకుంది. అది ఒకంత సంతోషం, ఒక్క జార్ఖండ్ మైనస్ మినహా.